మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి 7 తర్వాత జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోయి కోట్లు వచ్చి పడతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది, అదృష్టానికి అదృష్టం కలిసి వస్తుంది. మన భారతీయ వంటగదిలో పోపుల పెట్టెలో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం మరియు ఆధ్యాత్మికంగా కూడా వీటిని మనం ఎన్నో యుగాల నుండి ఉపయోగిస్తున్నాము. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీలకర్ర గురించి. జీలకర్ర అంటే కేవలం వంటల్లో వాడే దినుసు మాత్రమే కాదు, దీనికి అద్భుతమైన దైవిక శక్తులు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. జీలకర్రను మనం నిత్యం చూస్తూనే ఉంటాం, కానీ దాని వెనుక ఉన్న రహస్య శక్తులు చాలామందికి తెలియవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీలకర్ర కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది. ముఖ్యంగా రాహు కేతువుల దోషాలను నివారించడానికి మరియు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి జీలకర్ర ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి మరియు కుటుంబ సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షించే గొప్ప శక్తి ఈ జీలకర్రకు ఉంది. అందుకే దీనిని ధన ఆకర్షణ శక్తి కలిగిన వస్తువుగా పరిగణిస్తారు. మన జాతకంలో గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు లేదా దురదృష్టం వెన్నాడుతున్నప్పుడు జీలకర్రతో చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు మన తలరాతను మార్చేస్తాయి. ధన లాభాన్ని కలిగించడంలోనూ అష్టైశ్వర్యాలను సిద్ధింపచేయడంలోనూ దీనికి సాటి మరేదీ లేదు. ఎవరైతే తీవ్రమైన రుణబాధలతో సతమతమవుతున్నారో, ఎవరైతే సంపాదన ఉన్నా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నారో వారికి ఈ జీలకర్ర పరిహారం ఒక వరం లాంటిది. బుధవారం రోజున జీలకర్రతో చేసే ఒక చిన్న పని వల్ల కేవలం 24 గంటల్లోనే మీ జీవితంలో ఊహించని మార్పులు మొదలవుతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది మరియు మీరు కోరుకున్న విధంగా ధన ప్రవాహం మీ ఇంట్లోకి వస్తుంది. అసలు బుధవారం రోజున జీలకర్రతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏంటి, దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. కైలాసం అంటేనే ఒక ప్రశాంతతకు నిలయం. అక్కడ శివపార్వతులు వారి గణాలతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ దైవికమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఆ కైలాసంలో వినాయకుడు ఎప్పుడూ ఏదో ఒక జ్ఞాన సముపార్జనలో మునిగిపోయి ఉంటాడు. వినాయకుడికి చదువు అంటే ప్రాణం. అందుకే ఆయన ఎన్నో వేదాలను, పురాణాలను క్షుణ్ణంగా చదివి అందులోని అసలు సారాన్నంతా క్రోడీకరించి ఒక అందమైన పుస్తకంలో రాసుకున్నాడు. అది సామాన్యమైన పుస్తకం కాదు, ఎంతో కష్టపడి వేల ఏళ్ల జ్ఞానాన్ని పదలపరుచుకున్ననిది. ఒకరోజు ఉదయాన్నే వినాయకుడు ఆ పుస్తకాన్ని చదువుకుందామని వెతుకుతుంటే అది ఎక్కడా కనిపించలేదు. పెట్టిన చోట చూశాడు, పక్కన ఉన్న తాళపత్రాల మధ్య చూశాడు, చివరకు కైలాసంలోని ప్రతి మూల వెతికాడు. కానీ ఆ పుస్తకం మాత్రం దొరకలేదు. వినాయకుడికి మనసులో భయం మొదలైంది. ఎంతో కష్టపడి రాసుకున్న ఆ వేదసారం పోయిందంటే ఆయనకు ప్రాణం పోయినంత బాధ కలిగింది. అయ్యో, నా పుస్తకం ఎక్కడికి పోయింది? ఎన్నో వేదాలను చదివి ఎంతో ఏకాగ్రతతో అందులో ఉన్న అమూల్యమైన విషయాలన్నీ ఆ పుస్తకంలో పొందుపరిచాను. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఏమై ఉంటుందో ఏమో అని తనలో తాను ఎంతో కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అదే సమయంలో నంది అటుగా వస్తూ వినాయకుణ్ణి చూశాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వినాయకుడు అలా కంగారుగా తిరుగుతుండడం చూసి, ఏమైంది వినాయక, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఏమైనా జరిగిందా అని అడిగాడు. వినాయకుడు ఆందోళనగా, నందిగారు, నాకు ఎంతో ప్రాణప్రదమైన ఒక పుస్తకం కనిపించడం లేదు. అందులో నేను వేదాల సారాన్నంతా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఎక్కడ వెతికినా దొరకడం లేదు. నీకు గనుక ఎక్కడైనా ఆ పుస్తకం కనిపిస్తే నాకు కాస్త వెతికి పెట్టు అని ప్రాధేయపడ్డాడు. నంది వినాయకుడి బాధను అర్థం చేసుకుని, నువ్వేం భయపడకు వినాయక, ఇప్పుడే వెళ్తాను, ఈ కైలాసం అంతా వెతికి నీ పుస్తకాన్ని నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాడు. నంది అలా పుస్తకం వెతకడానికి వెళ్ళగానే వినాయకుడు తన తమ్ముడు కార్తికేయుణ్ణి తలుచుకున్నాడు. సమయానికి నందిగారు దొరికారు, కానీ కార్తికేయుడు కూడా ఇక్కడ ఉంటే నాకు సహాయంగా ఉండేవాడు. వాడుంటే చిటికెలో నా పుస్తకం ఎక్కడుందో కనిపెట్టేవాడు. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మనసులో అనుకున్నాడు. నిజానికి కార్తికేయుడు ఆ సమయంలో భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక రాక్షసుడు అమాయకులను, దేవతలను హింసిస్తూ ఉంటే ఆ రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించడానికి శివయ్య ఆదేశం మేరకు యుద్ధానికి వెళ్ళాడు.
కార్తికేయుడు తన పరాక్రమంతో ఆ రాక్షసుణ్ణి మట్టి కరిపించి విజయం సాధించాడు. ఈ వార్త కైలాసానికి చేరడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. వారు కార్తికేయునిపై పూలవర్షం కురిపించారు. వెంటనే నంది పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్తను తెలియజేశారు. మహాశివుల వారికి ప్రణామాలు. ఇప్పుడే ఒక అద్భుతమైన వార్త వచ్చింది స్వామి. మన కార్తికేయుల వారు యుద్ధంలో ఘన విజయం సాధించారు. ఆ క్రూరమైన రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని రక్షించారు. దేవతలంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. వారంతా కార్తికేయుణ్ణి అభినందిస్తున్నారు అని చెప్పాడు. శివుడు మందహాసం చేస్తూ, నాకు తెలుసు, నా పుత్రుడు తప్పకుండా ఆ రాక్షసుణ్ణి అంతం చేస్తాడని నాకు ముందే తెలుసు. అతని ధైర్యం సామాన్యమైనది కాదు అన్నాడు. పక్కనే ఉన్న పార్వతీదేవి కూడా మురిసిపోతూ, ఒక తల్లిగా నాకు ఇంతకంటే ఏం కావాలి? నా కొడుకు విజయం సాధించి వస్తున్నాడు అన్న వార్త వింటే మనసు ఎంతో తేలికపడింది అంది. శివుడు వెంటనే, పార్వతి, మరికొద్ది క్షణాల్లో కార్తికేయుడు కైలాసానికి రాబోతున్నాడు. తన ఈ విజయాన్ని మనం ఒక పెద్ద సంబరంగా జరుపుకోవాలి. నువ్వు వెంటనే వంటగదిలోకి వెళ్ళి కార్తికేయునికి ఇష్టమైన పిండి వంటలన్నీ సిద్ధం చేయి. నంది, నువ్వు నీ ప్రమదగణాలతో కలిసి కైలాసం మొత్తాన్ని రంగురంగుల పూలతో, తోరణాలతో అలంకరించు అని ఆదేశించాడు. శివుడి మాట ప్రకారం పార్వతీదేవి సంతోషంగా వంటగదిలోకి వెళ్ళి రకరకాల వంటలు చేయడం మొదలుపెట్టింది. నంది కూడా మిగతా గణాలను తీసుకుని కైలాసాన్ని ముస్తాబు చేసే పనిలో పడ్డాడు. అందరూ కార్తికేయుని రాక కోసం ఎదురుచూస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇక్కడ వినాయకుడి పరిస్థితి వేరేలా ఉంది. ఆయన తన పుస్తకం గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. నందిగారు వెతికి పెడతానన్నారు కదా, ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఏమైనా సమాచారం ఉందేమో అడుగుతాను అని అనుకుంటూ నంది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చూస్తే నంది చాలా హడావిడిగా కైలాసాన్ని అలంకరిస్తున్నాడు. వినాయకుడు నెమ్మదిగా వెళ్ళి, నందిగారు, నా పుస్తకం గురించి ఏమైనా తెలిసిందా? మీకు అది ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు. నంది తలపైకెత్తి, క్షమించు వినాయక, నేను ప్రస్తుతం నీ పుస్తకాన్ని వెతకడం లేదు. కాసేపు వెతికాను, కానీ అది ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు నాకు అంతకంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది అన్నాడు. వినాయకుడు ఆశ్చర్యపోయి, ముఖ్యమైన పనా? ఏమిటా పని అని అడిగాడు. కార్తికేయుల వారు రాక్షసుణ్ణి చంపి విజయంతో తిరిగి వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా శివయ్య గారు నన్ను కైలాసాన్ని అలంకరించమని చెప్పారు. ఇప్పుడు దేవతలందరూ ఇక్కడికి వస్తారు. పెద్ద వేడుక జరగబోతోంది. అందుకే నేను ఈ పనిలో ఉన్నాను అని సమాధానమిచ్చాడు నంది. వినాయకుడికి ఇది కొంచెం బాధ కలిగించింది. కానీ నందిగారు, నేను ఈ పని కంటే ముందే మీకొక పని అప్పగించాను కదా. ఎవరైతే ముందు ఒక పని చెబుతారో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ముందు నా పుస్తకం వెతికిపెట్టి ఆ తర్వాత అలంకరణ చేసుకోవచ్చు కదా అన్నాడు. నంది దానికి బదిలిస్తూ, లేదు లేదు వినాయక, నీ పుస్తకాన్ని వెతకడం కంటే కార్తికేయుల వారిని సన్మానించడం, ఆయన విజయాన్ని గౌరవించడమే ఇప్పుడు మా అందరికీ ముఖ్యం. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వు అన్నాడు. నంది అలా చెప్పేసరికి వినాయకుడికి మనసు చివుక్కునమంది. నా పుస్తకం కంటే తమ్ముడి సన్మానమే గొప్పదా అని కోపం కూడా వచ్చింది. సరేలే, నందిగారు కాకపోతే అమ్మ ఉంది కదా, అమ్మ దగ్గరకు వెళితే తప్పకుండా నా బాధను అర్థం చేసుకుంటుంది అని వంటగదిలో ఉన్న పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. పార్వతీదేవి అక్కడ ఎంతో ఇష్టంగా కార్తికేయుడికి నచ్చే పిండి వంటలు చేస్తూ బిజీగా ఉంది. వినాయకుడు వెళ్ళగానే, ఏవిటి వినాయక అలా ఉన్నావు? ఏదో కంగారుగా కనిపిస్తున్నావు అని అడిగింది. అవునమ్మా, నేను ఎంతో కష్టపడి రాసుకున్న వేదాల పుస్తకం కనిపించడం లేదు. కైలాసం అంతా వెతికాను, ఎవరినడిగినా సహాయం చేయటం లేదు. నువ్వైనా నాతో వచ్చి ఆ పుస్తకాన్ని వెతకడంలో సహాయం చెయ్యమ్మా అని అడిగాడు. పార్వతీదేవి ప్రేమగా చూస్తూ, వినాయక, నీ పుస్తకం పోయిందని నాకు బాధగానే ఉంది. కానీ ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేను. కార్తికేయుడు యుద్ధంలో గెలిచి వస్తున్నాడు కదా, వాడు వచ్చేసరికి వాడికిష్టమైన పదార్థాలన్నీ సిద్ధంగా ఉండాలి. కాబట్టి నీ పుస్తకాన్ని నువ్వే వెతుక్కో, నాకు చాలా పనుంది అని చెప్పేసింది. తల్లి కూడా తనను పక్కన పెట్టి తమ్ముడి కోసమే ఆలోచిస్తోందని వినాయకుడికి చాలా బాధ వేసింది. కోపంతో ఊగిపోయాడు. కైలాసంలో ఉన్న ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. అందరూ కార్తికేయుడు కార్తికేయుడు అంటూ అతని జపమే చేస్తున్నారు. కనీసం నాన్నగారైనా నా మాట వింటారేమో చూస్తాను అని మహాశివుడి దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి కార్తికేయుడు కూడా విజయ గర్వంతో, తేజస్సుతో కైలాసానికి చేరుకున్నాడు.
శివుడు వినాయకుణ్ణి పక్కన పెట్టి కార్తికేయుణ్ణి చూడగానే ఎంతో సంతోషపడిపోయాడు. రాపుత్ర, చాలా గొప్ప పని చేశావు. ఆ భూలోకవాసులను రక్షించి క్రూరమైన రాక్షసుణ్ణి హతమార్చావు. దేవతలందరికీ ఎంతో మేలు చేశావు అంటూ కార్తికేయుణ్ణి దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఇది చూసిన వినాయకుడికి కోపం కట్టలు తెంచుకుంది. నాన్నగారు అసలు నేను చెప్పే మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు. నా సమస్య ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడ నాకు గౌరవం లేనప్పుడు నేను ఈ కైలాసంలో ఉండటం వృధా. నేనిప్పుడే ఈ ప్రదేశాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతాను అని ఎవరికీ చెప్పకుండా కైలాసాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళిపోయాడు. వినాయకుడు భూలోకంలో ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన మనసులో అసూయ, కోపం నిండిపోయాయి. నాకు మర్యాద లేని చోట నేను అస్సలుండను. కైలాసంలో అందరూ నన్ను అవమానించారు. తమ్ముడికిచ్చిన విలువ నాకివ్వలేదు అని గొనుక్కుంటూ కూర్చున్నాడు. కాసేపటికి ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. ఆకలి వేస్తోంది, వెంటనే నా కోసం కొన్ని లడ్డూలను సృష్టిస్తాను అని తన మాయాశక్తులతో లడ్డూలను ప్రత్యక్షం చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఒక్క లడ్డూ కూడా రాలేదు. వినాయకుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది? నా మాయ ఎందుకు పని చేయడం లేదు? కైలాసంలో ఉన్నప్పుడు ఒక్క చిలుక వేస్తే చాలు, నా ముందు రకరకాల లడ్డూలుండేవి. ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఏదీ జరగడం లేదేంటి అని అనుకుంటూ ఉండగా అక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు రాగానే వినాయకుడు ఆయనకు నమస్కరించి, నారదుల వారికి ప్రణామాలు. ఏమిటి మీరిలా వచ్చారు? ఒకసారి చూడండి స్వామి, నా మాయాశక్తులు ఎందుకో పనిచేయడం లేదు అని అడిగాడు. నారదుడు చిరునవ్వుతో, వినాయక, నువ్వు కైలాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో అప్పుడే నీ శక్తులన్నీ మాయమైపోయాయి. ఇక నువ్వు ఏ మాయలు చెయ్యలేవు అన్నాడు. వినాయకుడు ఆవేదనతో, ఎందుకు చెయ్యలేను? నాకిష్టం లేని చోట నేను ఉండకపోవడం తప్పా అని అడిగాడు. అప్పుడు నారదుడు అసలు విషయం చెప్పాడు. వినాయక, దేవతలు అంటే మంచి గుణాలకు ప్రతిరూపాలు. ఎప్పుడైతే దేవతల మనసులో అసూయ ప్రవేశిస్తుందో అప్పుడే వారు తమ దైవిక శక్తులను కోల్పోతారు. నువ్వు నీ తమ్ముడైన కార్తికేయునిపై అసూయపడ్డావు. అతనికి వచ్చిన పేరు చూసి ఓర్చుకోలేకపోయావు. ఆ కోపంతోనే కైలాసాన్ని వదిలి వచ్చావు. అందుకే నీ శక్తులన్నీ నిన్ను విరిచి వెళ్ళిపోయాయి అని వివరించాడు. వినాయకుడు షాక్ అయ్యాడు. నేను తమ్ముడిపై అసూయకడ్డానా? నిజానికి కైలాసంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అందరూ కార్తికేయుడు వెంటే పడ్డారు. అందుకే నాకు బాధ కలిగింది అన్నాడు. నారదుడు శాంపంగా, కార్తికేయుడు వెనుక అందరూ ఎందుకు వెళ్లారో నీకు తెలుసా? అతను చేసిన పని ఎంత గొప్పదో నీకు తెలుసా? పద, నా వెనుకరా. అసలు కార్తికేయుడు చంపిన రాక్షసుడు ఎవరు, వాడు ఎలాంటి పనులు చేసేవాడో నీకు చూపిస్తాను అని ఒక ఆశ్రమం దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వీరందరూ అనాథలు వినాయక. భూలోకంలో మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఈ పిల్లలపై కన్నేశాడు. ఈ పసిపిల్లలను చంపి వారి అవయవాలను అమ్ముకోవడం లేదా వారి కాళ్లను చేతులను తీసివేసి వీధుల్లో అడుక్కోవడానికి పంపేవాడు. వారు రోజంతా కష్టపడి తెచ్చిన దానాన్ని వాడు తీసుకుని ఆనందపడేవాడు. అంతకంటే ఘోరంగా ఆరోగ్యం బాలేని పిల్లలను చంపి మాంసాన్ని కూడా విక్రయించేవాడు అని నారదుడు చెప్పేసరికి వినాయకుడు చలించిపోయాడు. అయ్యో, ఎంత ఘోరమిది! పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారు కూడా ఉంటారా? వారిని అస్సలు వదలకూడదు అని ఆవేశపడ్డాడు వినాయకుడు. అప్పుడు నారదుడు, అవును, అందుకే కార్తికేయుడు మానవ రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేశాడు. ఆ పిల్లల కోసం ఈ అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ పిల్లలందరూ ఎంతో హాయిగా ఉన్నారు. ఎంతటి మహత్కార్యం చేసిన నీ తమ్ముణ్ణి అందరూ పొగడడంలో తప్పుందా అని అడిగాడు. వినాయకుడికి తన తప్పు అర్థమైంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి. అసలు విషయం తెలుసుకోకుండా అందర్నీ అపార్థం చేసుకున్నాను. తమ్ముడు చేసిన గొప్ప పనిని గుర్తించకుండా నా పుస్తకం పోయిందని చిన్న పిల్లవాడిలా అసూయపడ్డాను. ఇప్పుడే నేను కైలాసానికి వెళ్ళి అందరికీ క్షమాపణలు చెబుతాను అని కైలాసానికి బయలుదేరాడు. వినాయకుడు కైలాసానికి వెళ్ళగానే మొదట కార్తికేయుణ్ణి చూశాడు. తమ్ముణ్ణి చూడగానే ఎంతో గర్వంగా అనిపించింది. కార్తికేయ, నన్ను క్షమించు. నువ్వు చేసిన పని గురించి తెలిసాక నీ మీద నాకు ఎంతో గౌరవం పెరిగింది. ఆపదలో ఉన్న పిల్లలను కాపాడటానికి నువ్వు చేసిన సాహసం చాలా గొప్పది. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అన్నాడు. కార్తికేయుడు నవ్వుతూ,
అన్నయ్య, నాకు తెలుసు మీరు నా విజయాన్ని చూసి ఎంతో సంతోషిస్తారని. అన్నట్టు ఇదిగోండి మీ పుస్తకం అని వినాయకుడు వెతుకుతున్న పుస్తకాన్ని తీసి ఇచ్చాడు. వినాయకుడు ఆశ్చర్యపోయాడు. అరే, ఈ పుస్తకం కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఇది నీ దగ్గర ఎలా ఉంది? భూలోకానికి ఎందుకు తీసుకెళ్లావు అని అడిగాడు. కార్తీకేయుడు ప్రేమగా, అన్నయ్య, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీ తోడు కావాలని అనిపించింది. కానీ మీరిక్కడ వేదాల్లో మునిగిపోయి ఉన్నారు. అందుకే మీ జ్ఞానానికి రూపమైన ఈ పుస్తకాన్ని నా వెంట తీసుకెళ్లాను. ఈ పుస్తకం నా దగ్గర ఉంటే మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యం నాకు కలిగింది. అందుకే దీనిని తీసుకెళ్లాను అని చెప్పాడు. వినాయకుడికి మనసు నిండిపోయింది. తమ్ముడు తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత వినాయకుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి తను అసూయపడి కైలాసాన్ని విడిచి వెళ్ళినందుకు క్షమాపణలు చెప్పాడు. శివపార్వతులు వినాయకుణ్ణి ప్రేమగా దీవించారు. కైలాసంలో మళ్లీ మునుపటిలాగే సందడి మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమించుకోవడం కంటే గొప్ప విషయం ఏదీ లేదని వినాయకుడికి ఆ రోజు అర్థమైంది. నాటి నుండి వినాయకుడు, కార్తీకేయుడు ఇద్దరూ కలిసి లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆ పుస్తకం మళ్లీ వినాయకుడి చేతికి రావడంతో ఆయన మునుపటి కంటే ఉత్సాహంగా జ్ఞాన ప్రచారాన్ని కొనసాగించాడు. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. జీలకర్ర అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప ఔషధం. ఆరోగ్యపరంగా చూసుకుంటే జీలకర్ర తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి, మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా జీలకర్రకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. తాంత్రిక శాస్త్రంలో కూడా జీలకర్రను ప్రతికూల శక్తిని తొలగించడానికి ఉపయోగిస్తారు. మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని సానుకూల శక్తిని ప్రసరింపజేసే గుణం దీనికుంది. అందుకే పూర్వకాలంలో దిష్టి తీయడానికి కూడా జీలకర్రను వాడేవారు. బుధవారం అనేది బుధ గ్రహానికి మరియు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకి మరియు ఐశ్వర్యానికి కారకుడు. అందుకే బుధవారం నాడు జీలకర్రతో పరిహారం చేస్తే బుధగ్రహ దోషాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటివి జరుగుతాయి. ఈ పరిహారం చేయడానికి మీకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. రేపు బుధవారం రాత్రి 7 గంటల తర్వాత మీరు ఈ పనిని ప్రారంభించాలి. ముందుగా మీరొక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం పైన ఎటువంటి రాతలు లేకుండా శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆ కాగితంలో 1 చెంచా నిండా జీలకర్రను వేయండి. జీలకర్ర వేసిన తర్వాత దాని మీద కేవలం 2 ధనియాల గింజలను మాత్రమే వేయండి. ధనియాలు కూడా ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. ధనియాలంటేనే ధనము అని అర్థం వచ్చేలా శాస్త్రాల్లో చెప్పారు. ఆ తర్వాత దానిపైన చిటికెడు పసుపును వేయండి. మనందరికీ తెలుసు, పసుపు అనేది లక్ష్మీదేవికి మరియు శుభానికి సంకేతం. ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ దుష్టశక్తులు ఉండవు. చివరిగా ఈ మిశ్రమం పైన కొద్దిగా కర్పూరం పొడిని చల్లండి. కర్పూరం హారతి ఇస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో, పరిహారాల్లో వాడితే గ్రహాలు అంత త్వరగా అనుకూలిస్తాయి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఉన్న కాగితాన్ని ఒక పొట్లంలాగా చుట్టండి. దీనిని కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికను పదే పదే చెప్పుకోండి. మీకు డబ్బు రావాలా, అప్పులు తీరాలా, లేదా ఇల్లు కొనుక్కోవాలా, ఏదైనా సరే ఆ కోరికను దైవ ప్రార్థనలాగా మనస్ఫూర్తిలా చెప్పుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీరు పడుకునే చోట, అంటే మీ మంచం దగ్గర, లేదా మీరు తలపెట్టుకుని పడుకునే దిండు కింద, లేదా తలవైపు ఉండే భాగంలో భద్రంగా పెట్టుకోండి. రాత్రంతా అది అక్కడే ఉండాలి. మీరు నిద్రపోతున్న సమయంలో ఆ పొట్లంలోని జీలకర్ర మరియు ఇతర వస్తువులు మీలోని ప్రతికూల ఆలోచనలను, మీ జాతకంలోని దోష ప్రభావాలను పీల్చుకుంటాయి. బుధవారం రాత్రి ఇలా చేయడం వల్ల బుధగ్రహం యొక్క సానుకూల కిరణాలు మీ వైపు ప్రసరిస్తాయి. మరుసటి రోజు ఉదయం, అంటే గురువారం సూర్యోదయం తర్వాత మీరు నిద్రలేచి స్నానాదులు ముగించుకున్నాక ఆ పొట్లాన్ని ఎవరికీ తెలియకుండా తీసి ఎక్కడైనా పారే నీటిలో వెయ్యాలి. ఒకవేళ మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరికీ తొక్కని చోట పెట్టవచ్చు. ఇలా మీరు చేయడం వల్ల కేవలం 24 గంటల వ్యవధిలోనే మీలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది.
ఆటంకాలు ఎదురవుతున్న పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఎక్కడి నుంచో తెలియని విధంగా మీకు ధనలాభం కలుగుతుంది. చాలామందికి ఒక సందేహం రావచ్చు, కేవలం జీలకర్రతో ఇంత జరుగుతుందా అని. నమ్మకం ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి. మన పూర్వీకులు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలతోనే ఎన్నో కష్టాలను అధిగమించేవారు. జీలకర్రలోని సహజ సిద్ధమైన సుగంధం మరియు దైవిక శక్తి మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా బుధవారం రాత్రి 7 గంటలు దాటిన తర్వాత వాతావరణంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చేసే ఈ ప్రక్రియ చాలా వేగంగా ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో ఎంతకి దారిద్ర్యం ఉన్నా ఈ పొట్లం మీ తల దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ దారిద్ర్యం తొలగిపోయి అదృష్టం వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా ఇంట్లో ఎప్పుడూ కలహాలు ఉండవు, శాంతి నెలకొంటుంది. మీరు గమనిస్తే ఎవరైతే ఈ పరిహారాన్ని నిష్ఠతో చేస్తారో వారి ముఖంలో ఒక వింతైన కాంతి కనిపిస్తుంది. ఎందుకంటే వారిలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ జీలకర్ర పొట్లం గ్రహించేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ బుధవారం పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. మీ కష్టాలు తీరిపోయి కోట్లు వచ్చి పడటం అంటే అది కేవలం నగదు రూపంలోనే కాకుండా మీకు వచ్చే కొత్త వ్యాపార అవకాశాలు, ఆస్తుల రూపంలో కూడా ఉండవచ్చు. మీ తలరాతను మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని ఎంతలా మారుస్తుందో మీరే స్వయంగా చూస్తారు. కాబట్టి రేపు బుధవారం రాత్రి ఈ పని చేయడం అస్సలు మర్చిపోకండి. పూర్తి నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.